అమ్మ, ద్వాదశ రాశుల వారు అందరూ కూడా వారికి వారు సులభతరంగా ఆచరించే పరిహారాలను తెలియజేస్తారా? ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని గనక గమనించినట్లయితే మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు కూడా ప్రతివారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక విధానం అయితే, దాంతోపాటుగా ఈ రోజున మీకు అవకాశం ఉన్నట్లయితే తప్పనిసరిగా శివాలయ సందర్శన కానీ లేకపోతే దక్షిణామూర్తి శ్లోకాలు కానీ చాలా చాలా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంది. కాబట్టి తప్పనిసరిగా ఈ రోజున మీరు చేసే కార్యక్రమాల్లో మీ ఇష్టదేవతా ప్రార్థనతో పాటు ఇవి కూడా చేసుకునే ప్రయత్నాలు చేయడం వల్ల మీకు అభివృద్ధి ఏర్పడడం అనేది, ఎదురవుతున్న ఆటంకాలు గోచారీత్యా ఎదురవుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడంలో, మానసిక ప్రశాంతత పొందడంలో, శ్రేయస్సు అభివృద్ధిని కాంక్షిస్తూ ముందుకు వెళ్ళే మార్గంలో ఆటంకాలు లేకుండా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాల్లో తప్పనిసరిగా మీ ఇష్టదేవతా ప్రార్థనతో పాటుగా ఈరోజు చెప్పుకున్న ఈ యొక్క దక్షిణామూర్తికి సంబంధించిన శ్లోకాలైనా, అదేవిధంగా మీరు వెళ్ళగలిగితే ఈ యొక్క శంకరునికి సంబంధించిన దేవాలయ సందర్శనైనా మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అనుకూలతలు ఏ విధంగా చేసుకోగలిగితే ఆ విధంగా చేసుకుంటూ ముందుకు వెళుతూ ఆటంకాలని తొలగించుకుంటూ మరిన్ని మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాను. నమస్కారం.